ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. వందే భారతీ ఉదేశకదాత విధాత వందే లక్ష్మీకాంత కంసత్స విశ్వేశ వందే పార్వతీ వల్లభ పరమేశ వినాశ యుక్తి శక్తి రక్తి ముక్తి నివేడదన్. 16/1/2026 శుక్రవారము. రాశిచక్రము, గ్రహగతులు, దినఫలితములు. తొలుత మేషలగ్నము. ఈ రాశి వారికి తెల్లవారి ఉదయం 5:30 వరకు మధ్యరకంగా ఉంటుంది. తర్వాత ఉదయం 12:15 వరకు దూర ప్రయాణ సూచనలు, ఆటంకములు పనులలో ఉండవచ్చు. తదుపరి సాయంత్రం 6:50 వరకు కుటుంబ సంతోషము, ఇంటికి సంబంధించిన విషయాలు, ధనలాభము ఉండవచ్చు. దినఫలము లేదు. నక్షత్ర ఫలము 50% మాత్రమే ఉంది. తదుపరి వృషభ లగ్నం. ఈ రాశి వారికి దినఫలము కలదు. కుటుంబ సంతోషము, ధనలాభము, ధనేతర లాభము ఉంది. నక్షత్ర ఫలము లేదు. ఉదయం తెల్లవారుజామున 5:40 వరకు సంసార సుఖము సంతోషంగా ఉంటుంది. తదుపరి 12:10 వరకు ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోండి. అవసరము చేసే పనులలో ఆటంకాలు ఉండవచ్చు. శ్రమ కలదు. తదుపరి మిథున లగ్నము. ఈ రాశి వారికి తెల్లవారుజామున ఉదయం 5:00 వరకు మంచి సమయము బాగుంది. తదుపరి ఉదయం 12:10 వరకు కలత్ర సంతోషము తగ్గిపోతుంది. సంసారం ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యాపారంలోనూ మధ్యమంగా ఉంటుంది. దినబలము బాగుంది. శుక్రుని వలన కుటుంబ సంతోషం కలదు. ధనవ్యయము ఖచ్చితంగా ఉంటుంది. తదుపరి కర్కాటక లగ్నము. ఈ రాశి వారికి దినబలము లేదు. నక్షత్ర ఫలము మధ్యమము. ఉదయం తెల్లవారుజామున 5:30 వరకు సంతానము, కుటుంబము, సంతోషము మొదలైనవి ఉండవచ్చును. తదుపరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం 12 వరకు శ్రమ ఉంటుంది. శ్రద్ధ తీసుకోండి. ధనవ్యయ సూచనలు ఉన్నాయి. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర వాదాలు, వివాదాలు ఉంటాయి. జాగ్రత్త వహించండి. తదుపరి సింహలగ్నం. ఈ రాశి వారికి దినబలం లేదు. స్త్రీల కొరకు, అత్తమామల కొరకు ధనవ్యయం చేస్తారు. చిన్నపాటి శ్రమ, అలసట ఉండవచ్చు. నక్షత్ర ఫలము మధ్యమంగా ఉంటుంది. సంతాన విషయంలో ఆలోచనలు. అధికారులు, అనధికారులతోనూ ఆచితూచి మాట్లాడండి. మిత్రులే శత్రువులు కావచ్చును. తదుపరి కన్యా లగ్నము. ఈ రాశి వారికి దినబలము కలదు. సంతోషము, ఇంటా బయట గౌరవము ఉంటుంది. బయట పనులు జరగవచ్చును. ఉదయం తెల్లవారి 5:00 తర్వాత అనవసరమైన అర్జెంటు ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రులతో గడుపుతారు. ఇల్లు, వాహనాలు, స్థలాలు మొదలగు వాటి గురించి ఆలోచనలు చేస్తారు. ఉద్యోగపరమైన సమస్యలు ఉంటాయి.